సంగారెడ్డి జిల్లా ఫసల్వాద్లో కొలువుదీరిన జ్యోతిరస్తు విద్యాపీఠం జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. ఇక్కడ శ్రీచక్రాకారంలో నిర్మిస్తున్న దేవస్థానం ప్రపంచంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఆలయాల సరసన చేరనుంది. ఎటువంటి నూతన సాంకేతికతను వాడకుండా పాత పద్ధతుల్లో దీని నిర్మాణం సాగుతోంది. 80 నుంచి 86 అడుగుల ఎత్తులో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ఏటా ఇక్కడ మహాశివరాత్రికి ప్రత్యేక లింగాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాద్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీచక్రాకారంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేవస్థాన నిర్మాణ స్థపతిని తమిళనాడు నుంచి రప్పించి నిర్మాణ పనులు చేయిస్తున్నారు. విద్యాపీఠంలో ఏడాది పొడవునా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. విద్యాపీఠానికి ఏ సమయంలో ఎవరొచ్చినా అతిథుల ఆకలి తీర్చడం ఇక్కడి ప్రత్యేకత. వేసవిలో తాగునీరు, మజ్జిగ, అంబలి ఉచితంగా వితరణ చేస్తున్నారు. విశేష అన్నదానం పేరుతో ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. భక్తులలో జ్ఞాన ప్రకల్పన చేయడమే ధ్యేయంగా 21 ఏళ్ల క్రితం విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసినట్లు పీఠం వ్యవస్థాపకులు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. అప్పటి నుంచి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని వెల్లడించారు. నిత్యం ఉత్సవాలు జరుగుతాయని మహేశ్వర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో జ్ఞాన ప్రకల్పనను చేయడమే ఈ పీఠం యొక్క ఉద్దేశం. సేవ ద్వారా ఈశ్వరత్వాన్ని పొందించేటువంటి లక్షణం ఈ విద్యాపీఠం. నిరంతరం అన్నదానం ఉంటుంది. మన భారతీయ వారసత్వ సంపదనంతా కూడా క్రోడీకరించి ఈ దేవాలయంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం చేస్తూ ఉంది. శ్రీ విద్యా సాంప్రదాయంలో నవరాత్రోత్సవాలు 15 రోజులు నిర్వహణ చేయడం జరుగుతుంది. పాడ్యమి నుండి పౌర్ణిమ పర్యంతం. ఆ పౌర్ణిమ రోజు చంద్రబింబానికి అర్చన చేస్తాం. చంద్రుణ్ణి పాలల్లో చూసి అందులో వెన్న ప్రసాదం వేసి సంతానం కానటువంటి వాళ్లకు ఆ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. గురు పౌర్ణిమ రోజు ఈ మంజీరాలో అమృత స్నానాన్ని ఆచరణ చేస్తుంది. విద్యాపీఠంలో ప్రతి మహాశివరాత్రికి వినూత్న రీతిలో లింగాన్ని వివిధ రూపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 1,00,000 పత్రాలతో 20 అడుగుల పైన శివలింగం, సైతిక లింగం, భస్మం, విభూదితో రూపుదిద్దుకున్న లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 1 కోటి రుద్రాక్షలతో 18.6 అడుగులు ఎత్తున్న లింగాన్ని తయారు చేశారు. వచ్చే ఏడాది 1008 నదుల నుంచి తెచ్చిన శుద్ధి జలంతో శివలింగం ఏర్పాట్లు చేయనున్నట్లు మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. శివరాత్రి గురించి మొన్ననే 1 కోటి రుద్రాక్ష లింగార్చన ఈ సంవత్సరం నిర్వర్తితం చేసుకుని తరించి ఉన్నాం. వచ్చే సంవత్సరం జలలింగేశ్వరుని నిర్మాణం చేస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా వైజ్ఞానికంగా దాని యొక్క సాంకేతికతను అందరికీ అందించడం, అదేవిధంగా ధార్మికంగా చక్కనైనటువంటి వృద్ధి, ప్రతి ఒక్కరిలో ఆ తేజస్సును పెంపొందించడం, ఈ 2 లక్ష్యాలుగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పనిచేస్తూ ఉంటుంది నిర్విరామంగా. వేల యాగాలు ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ శ్రీచక్ర దేవస్థానాన్ని ఒక్కసారి దర్శిస్తే అంత శక్తి కలుగుతోందని మహేశ్వర శర్మ సిద్ధాంతి వివరిస్తున్నారు. వేల సంఖ్యలో దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడి దేవాలయంలో స్థాపిస్తామని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినా దేవాలయం నిశ్చలంగా వేల సంవత్సరాలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీచక్రాకారంలో మనకు భారతదేశంలో ఒక 3-4 దేవాలయాలు ఇప్పటికే ఉన్నాయి. శ్రీచక్రంతో పాటు 8 గజములు, 8 సర్పములు, తర్వాత ఆధారభూతమైనటువంటి పద్మము, ఆమ్నాయాలతో శోభితమయ్యేటువంటి పూర్ణమేరు దేవాలయం ఇది ప్రప్రథమైనటువంటి మాత్రమే. సవిధిగా కొన్ని వేల యాగములు ఆచరిస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ శ్రీచక్ర దేవాలయాన్ని చూస్తే అంత ఫలితం కలుగుతుంది. పాతకాలంలో ఏ విధమైనటువంటి టెక్నాలజీని వాడి ఈ నిర్మాణం చేశారో అదే విధమైనటువంటి నిర్మాణాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి భూకంపాలు వచ్చినా, ప్రకృతిక విపత్తులు వచ్చినా తట్టుకునేటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. అరుణాచలం, తంజావూర్,
మధురై ప్రాంతాల్లో నిర్మించిన దేవస్థానాల మాదిరిగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతోందని ఆలయ స్థపతి సిద్దిల్ కుమార్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నందీశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇంతటి అత్యద్భుతమైన దేవస్థానం తమ ప్రాంతంలో కొలువుదీరడం అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 23,000 విగ్రహాలు వస్తుంది. మళ్ళీ నంది కూడా మనం భారీ పెద్ద నంది, మన ఇండియాలే లేదు ఆ హైట్ నంది. ఒకటే స్టోన్ 560 టన్ను వెయిట్ ఒకటే స్టోన్లో ఆ నంది చెక్కడం కూడా అవుతుంది. ఇంకా ఒక 5-6 సంవత్సరాల్లో టెంపుల్ పూర్తి అవుతుంది. గ్రామంలో ఇట్లాంటి టెంపుల్ నిర్వహణ జరగడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మా స్వామివారి ఆశీర్వాదం చాలా బాగుండేది. ఇంకా గుడి ముందు ఇంకా చాలా బాగా నడవాలని చెప్పి ఆశీర్వాదంతో అందరం సేవ చేస్తున్నాం స్వామి. పిల్లలు గాని వచ్చే తరం గాని మంచి మార్గంలో నడవాలని ఆయన తపన. విద్రదానం, రక్తదానం గాని, తర్వాత అంతకుముందు బాల వికాసం అని పిల్లలకు ప్రోగ్రాం పెట్టారు. ఇలా సామాజికంగా కూడా స్వామి వారు చాలా ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. సిద్ధాంతి గారు 24 సంవత్సరాల క్రితం జ్యోతిర్వాస విద్యాపీఠంను స్థాపించి తానొక్కరే స్థాపించి ఈ రోజు వేలాది మంది సభ్యులతో ఆధ్యాత్మికతని ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. 2011లో నుంచి ఇక్కడికి నేను ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవుతాను. 2021 సంవత్సరంలో స్వామివారి యొక్క గురూపదేశాన్ని పొందాను నేను ఇక్కడ. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కేవలం ఆధ్యాత్మిక ప్రవచనాలకే కాకుండా సామాజిక కార్యక్రమాలు సైతం చేస్తుండటంతో భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.